150 గ్రాములు ఉసిరికాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, మెంతులు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇదిగోండి పలుగ్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు 10 గ్రాములు వేసుకోవాలి. అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఇలా ఉసిరికాయ పచ్చడి చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఉసిరికాయ ఎంటికల గ్రోత్ని పెంచడమే కాదు, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇదిగోండి ఇలా పోపు పెట్టుకొని ఎల్లిపాయ తాలింపు వేసుకోవాలి. ఎల్లిపాయ నల్లకొట్టి ఇదిగోండి మెంతులు కొన్ని వేసుకోవాలి. ఈ పోపు మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పొట్టు పచ్చడి అంటారు, పచ్చిమిరపకాయలతో చేసింది. ఇది జ్వరం వచ్చి నోరు బాగలేక ఆ టైంలో ఉన్నప్పుడు వేడి వేడి అన్నం ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని తింటే నోటి టేస్ట్ అంటూ మంచిగా తెలుసుద్ది. ఎంచక్కగా మళ్ళీ అన్నం తినాలనిపిస్తుంది. చిన్నప్పుడు మనం మసూరా బియ్యం వేడన్నం ఈ పొట్టు పచ్చడి వేసుకొని తింటే ఎంతో కమ్మగను, దాని ఒక్కతోనే ఆ పచ్చడితోనే అన్నం సరిపోతుంది. ఇంకా వేరే వేసుకునే పని లేదు. మా అమ్మ ఇలా తయారు చేసి మాకు పెట్టేది. చిన్నప్పుడు నీకు తినే అలవాటు. ఇదిగోండి మీగడ కానీ వెన్నపూస కానీ వేడన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినే అలవాటు నాకు. ఈరోజు ఇది తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి.